ఇవాళ బడ్జెట్ చూస్తే మనకు అర్థమైంది ఏంటి, ఆరోగ్యశ్రీ మీరు ఎత్తేస్తున్నారని. కాబట్టి ఇదంతా ఒక దుర్మార్గమైన ప్రచారం మధ్య ఈ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం కనిపిస్తుంది తప్పించి వాస్తవంగా మీరు చాలా చాలా డిప్రెషన్లో ఉంది ఈ వ్యవస్థ అంతా కూడా అనేది మాకు అర్థమవుతుంది. ప్రజల్ని ఎక్కువ కాలం మభ్యపెట్టలేరు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మీరు ఈ బడ్జెట్ పెట్టిన తర్వాత ఒక సంక్షేమ సారథిగా జగన్మోహన్ రెడ్డి గారు 10 మెట్లు పైకెక్కారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఆయన అన్ని కష్టాల్లో, కోవిడ్ లాంటి కష్టాల్లో కూడా అన్ని పథకాలు చెప్పిన టైంకి అసెంబ్లీలో క్యాలెండర్ని ప్రకటించి చెప్పినట్టుగా ఇచ్చారు. ఇస్తానన్న టైంకి డబ్బులు వేశారు. సో ఇవాళ మీరు ఇస్తానన్న పథకాలనే ప్రకటించలేకపోయారు. ఇది ఇస్తామని చెప్పలేకపోయారు. మీ దీపం పథకం అవ్వచ్చు, చూసుకుంటే కోతలే అన్నీ. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఇది వాస్తవ రూపంలోకి రాదు. ఇవన్నీ అంకెల గారడి. 80,000 కోట్ల రూపాయల లోటు ఎక్కడి నుంచి పూడుస్తారు, ఎలా తెస్తారు ఆదాయాన్ని? చెప్పండి, మీరే చెప్పండి. మీ ప్లాన్స్ ఏంటి, మీ సంపద సృష్టి ఏంటి? ఈ 80,000 కోట్లు జనం మీద బాధేస్తారా, లేకపోతే అప్పు తీసుకురావడానికి ఇంకేమైనా మార్గాలు ఎదుగుతారా?